హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై క్లాస్ రూమ్. ఈ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోయే టిపికల్ ప్రాబ్లం ఫైండ్ ద ఏరియా ఆఫ్ షేడెడ్ రీజియన్ అంటూ ఇక్కడ మనకు ఒక ట్రయాంగిల్లో కొంత పార్ట్ షేడ్ చేసి ఇవ్వబడింది. ఏబీసీ ట్రయాంగిల్. ఏబీసీ ట్రయాంగిల్ సైడ్స్ ఏబీ ఈజ్ ఈక్వల్ టు 13, బీసీ ఈజ్ ఈక్వల్ టు 14, ఏసీ ఈజ్ ఈక్వల్ టు 15 ఇవ్వడం జరిగింది. అట్లాగే ఈ ట్రయాంగిల్లో ఏబీకి ప్యారలల్గా ఈడీ ఒక లైన్ సెగ్మెంట్, బీసీకి ప్యారలల్గా ఎఫ్జీ ఒక లైన్ సెగ్మెంట్, సిఏకి ప్యారలల్గా హెచ్జే ఒక లైన్ సెగ్మెంట్ ఇవ్వబడింది. ఈ మూడు ప్యారలల్ లైన్స్ ఇంటర్సెక్షన్ పాయింట్ ఐ అని ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఐ ఈజ్ ఇన్ సెంటర్ ఆఫ్ ట్రయాంగిల్, త్రిభుజం యొక్క అంతరకేంద్రం అని ఇవ్వబడింది. ఇప్పుడు మనం ఈ ఫిగర్లో ఈ షేడెడ్ రీజియన్, పర్పుల్ కలర్లోని షేడెడ్ రీజియన్ ఏరియా ఫైండ్ అవుట్ చేయవలసి ఉంది. ఓకే వ్యూయర్స్, మరి ఈ ప్రాబ్లం సొల్యూషన్ చూద్దామా? సో ఇది కాస్త టిపికల్ ప్రాబ్లం, కాస్త జాగ్రత్తగా వినాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం కనుక్కోబోయే ఏరియా అంటే ఏజేఐఈ అనే క్వాడ్రిలేటరల్ ఒక ప్యారలోగ్రామ్ అని మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఏబీ ప్యారలల్ టు ఈడీ, అట్లాగే సిఏ ప్యారలల్ టు హెచ్జే అని ఇవ్వబడింది కాబట్టి, సో ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్ కాబట్టి ఏజేఐఈ అనేది ఒక ప్యారలోగ్రామ్. ప్యారలోగ్రామ్ ఏరియా బేస్ ఇంటూ హైట్ అని మనకు తెలుసు. అంటే ఇప్పుడు మనకు దీని బేస్, దీని హైట్ మనం కనుక్కుంటే ఈ ట్రయాంగిల్ ఏరియాని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, మరి ఇక్కడ మనం ఏ విధంగా దీని బేస్ హైట్ కనుక్కుందామంటే, మొదట మనం ఈ ట్రయాంగిల్ ఏబిసి, ట్రయాంగిల్ జేఎఫ్ఐ గమనించినట్లయితే, ట్రయాంగిల్ ఏబిసి, ట్రయాంగిల్ జేఎఫ్ఐ ఈ రెండిట్లో మనకి ఏమి ఇవ్వడం జరిగింది? సిఏ ప్యారలల్ టు హెచ్జే అని ఇవ్వబడింది కాబట్టి సిఏ హెచ్జేకి ప్యారలల్, ఏబీని మనం ఇక్కడ ట్రాన్స్వర్సల్గా తీసుకుంటే కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ కాబట్టి యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ జే అవుతుంది. సో అదేవిధంగా బీసీ ప్యారలల్ టు ఎఫ్జీ ఇవ్వబడింది కాబట్టి ఇక్కడ కూడా మనకు యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ ఎఫ్, మళ్ళీ సేమ్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ కాబట్టి యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఎఫ్ అవుతుంది. సో ఇప్పుడు ఏబిసి ట్రయాంగిల్లోని 2 యాంగిల్స్, జేఎఫ్ఐ ట్రయాంగిల్లోని 2 యాంగిల్స్కి ఈక్వల్ అయినాయి కాబట్టి యాంగిల్ సమ్ ప్రాపర్టీ ద్వారా థర్డ్ యాంగిల్స్ కూడా ఈక్వల్ అవుతాయి. అంటే యాంగిల్ సి ఈక్వల్ టు యాంగిల్ ఐ అవుతుంది. సో ఇప్పుడు బై యాంగిల్ 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 సిమిలారిటీ ట్రయాంగిల్ ఏబిసి సిమిలర్ టు ట్రయాంగిల్ జేఎఫ్ఐ అవుతుంది. ఓకే, మరి మనకు తెలుసు సిమిలర్ ట్రయాంగిల్లో రేషియో ఆఫ్ కరస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్ మనకు. కాబట్టి ఇక్కడ ట్రయాంగిల్ జేఎఫ్ఐ సిమిలర్ టు ట్రయాంగిల్ ఏబిసి కాబట్టి జేఎఫ్కి కరస్పాండింగ్ సైడ్ ఏబి, ఎఫ్ఐకి కరస్పాండింగ్ సైడ్ బీసీ, జేఐకి కరస్పాండింగ్ సైడ్ ఏసీ కాబట్టి ఆ కరస్పాండింగ్ సైడ్స్ రేషియో ఎక్స్గా తీసుకుంటున్నాను. అయితే మనకు ఇక్కడ ఏబి, బీసీ, ఏసీ సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్ మనకు లెన్స్ ఇవ్వబడ్డాయి. ఏబీ ఈజ్ ఈక్వల్ 13, బీసీ ఈక్వల్ 14, ఏసీ ఈక్వల్ 15 అని. సో మరి ఈ మూడు వాల్యూస్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? జేఎఫ్ బై 13 ఈక్వల్ టు ఎఫ్ఐ బై 14 ఈక్వల్ టు జేఏ బై 15 ఈక్వల్ టు ఎక్స్. అంటే దీని ద్వారా జేఎఫ్ ఈజ్ ఈక్వల్ 13x, ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్ 14x, జేఐ ఈజ్ ఈక్వల్ 15x. సో ఇక్కడ ఫిగర్లో నేను ఆ వాల్యూస్ రాస్తున్నా 13x, 14x, 15x. ఓకే, ఇప్పుడు ఏ దగ్గర ఉన్న యాంగిల్ తీసుకుంటే మనకు తెలుసు ఇన్ సెంటర్ ఈజ్ ద ఇంటర్సెక్షన్ పాయింట్ ఆఫ్ యాంగులర్ బైసెక్టర్స్ అని. కోణ సమద్వికరణం రేఖల ఖండ బిందువే ఇన్ సెంటర్ అంతరకేంద్రం అవుతుంది. కాబట్టి ఏఐ అనేది యాంగిల్ ఏ బైసెక్టర్ కాబట్టి ఈ ఏఐకి రెండు వైపులా ఉన్న ఈ యాంగిల్స్ రెండు ఈక్వల్ అయితే నేను టీటా అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు మళ్ళీ జేఏ ప్యారలల్ టు ఐఈ కాబట్టి యాంగిల్ ఐఏఈ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏఐజే. ఎందుకు? ఆల్టర్నేట్
ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్ కాబట్టి. సో ఈ రెండు ఈక్వల్. సో ఇప్పుడు మనం గమనించినట్లయితే ఈ ట్రయాంగిల్ జేఐఏలో 2 యాంగిల్స్ ఈక్వల్ కాబట్టి వాటికి ఆపోజిట్ సైడ్స్ కూడా ఈక్వల్ అవుతాయి. అంటే ఇక్కడ యాంగిల్ జేఏఐ ఈక్వల్ టు యాంగిల్ జేఐఏ కాబట్టి వాటికి ఆపోజిట్ సైడ్ జేఐ ఈజ్ ఈక్వల్ టు జేఏ అవుతుంది. బట్ ఆల్రెడీ మనకు జేఐ 15x కాబట్టి జేఏ కూడా 15x. సో ఇక్కడ నేను జేఏ 15x రాస్తున్నాను. సో అదేవిధంగా మళ్ళీ ఇక్కడ ఈ బి దగ్గర యాంగిల్ తీసుకున్నట్లయితే బిఐ కూడా బికి యాంగులర్ బైసెక్టర్ అవుతుంది, యాంగిల్ బికి. అంటే ఇక్కడ ఆ రెండు యాంగిల్స్ ఈక్వల్ యాంగిల్స్ నేను ఆల్ఫా అని తీసుకుంటున్నాను. మళ్ళీ ఇక్కడ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్ కాబట్టి యాంగిల్ డిబిఐ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బిఐఎఫ్ ఈక్వల్ టు ఆల్ఫా అవుతుంది. సో ఇక్కడ ట్రయాంగిల్ ఎఫ్బిఐలో కూడా ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ అయినాయి కాబట్టి వాటికి ఆపోజిట్ సైడ్స్ కూడా ఈక్వల్ అవుతాయి. అంటే ఇక్కడ ఎఫ్ఐ 14x తీసుకున్నాను కాబట్టి దానికి ఆపోజిట్ సైడ్ ఎఫ్బి కూడా 14x అవుతుంది. సో ఎఫ్ఐ ఈక్వల్ టు బిఎఫ్ ఈజ్ ఈక్వల్ 14x రాస్తున్నాను నేను. ఓకే, అయితే మనకు ఏబి సైడ్ 13 అని ప్రాబ్లంలో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దీన్ని యూజ్ చేసుకుని మనం ఎక్స్ కనుక్కుంటే మనకు ఏజే బేస్ ఆఫ్ ది పారలోగ్రామ్ ఏజేఐఈ వస్తుంది. కాబట్టి ఏబి ఈక్వల్ 13. ఏబి అంటే ఏంది మనకు ఇక్కడ ఏజే జేఎఫ్ ఎఫ్బిల సమ్ అంటే 15x ప్లస్ 13x ప్లస్ 14xల సమ్. సో కాబట్టి ఆ సమ్ 13కి ఈక్వల్ కాబట్టి 14x ప్లస్ 13x ప్లస్ 15x ఈజ్ ఈక్వల్ 13. దీన్ని సింప్లిఫై చేస్తే 42x ఈజ్ ఈక్వల్ 13 అంటే x ఈజ్ ఈక్వల్ టు 13/42. సో మన ఉద్దేశం ఏంటి, ఇక్కడ బేస్ ఆఫ్ ది పారలోగ్రామ్ ఏజేఐఈ కావాలి. కాబట్టి ఏజే ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 15x అంటే 15 ఇంటూ 13/42 అంటే 65/14 సింప్లిఫై చేస్తే. సో జేఏ ఈజ్ ఈక్వల్ టు 65/14. ఓకే, మనం బేస్ కనుక్కున్నాం. ఇప్పుడు ఇక ఈ పారలోగ్రామ్కి హైట్ కనుక్కోవాలి. ఓకే, ఇప్పుడు ఈ పారలోగ్రామ్కి హైట్ అంటే ఏంటి, దాని పై వెర్టెక్స్ నుంచి బేస్ పైకి పర్పెండిక్యులర్ డ్రా చేస్తే ఆ పర్పెండిక్యులర్ లెంత్ని మనం హైట్గా ట్రీట్ చేస్తాం. కాబట్టి ఇప్పుడు ఐ నుంచి ఏజేకి పర్పెండిక్యులర్ డ్రా చేద్దాం. అయితే ఈ పర్పెండిక్యులర్ అనేది ఇన్ రేడియస్కి ఈక్వల్ అవుతుంది. ఎందుకంటే ఇన్ సెంటర్ నుంచి ఏ సైడ్కైనా డిస్టెన్సెస్ ఈక్వల్ కాబట్టి మనం ఇన్ సర్కిల్ డ్రా చేయగలుగుతాం. సో ఈ ఇన్ సెంటర్ నుంచి ఏ సైడ్కైనా ఉన్న ఈ డిస్టెన్స్ని ఇన్ రేడియస్గా తీసుకుంటాం కాబట్టి ఈ ఐ నుంచి ఏబికి పర్పెండిక్యులర్ లెంత్ అనేది ఇన్ రేడియస్ ఆర్కి ఈక్వల్ అవుతుంది. ఇక్కడ ఇన్ రేడియస్ నేను ఆర్గా తీసుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ ఆర్ ఫైండ్ అవుట్ చేస్తే మనం ఏరియా ఆఫ్ షేడెడ్ రీజన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఆర్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా బై ఎస్ ఫార్ములా. డెల్టా అంటే ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్. సో ఈ ఆర్ దేనికి ఇన్ రేడియస్, ఏబిసి ట్రయాంగిల్కి ఇన్ రేడియస్. కాబట్టి ఆర్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా అంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి బై ఎస్. ఎస్ అంటే సెమీ పెరిమీటర్. సో కాబట్టి నేను ఇక్కడ ఎస్ కనుక్కున్నాను. ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2 అంటే 21 వచ్చింది. మరి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ మనకు హెరాన్ ఫార్ములా యూజ్ చేస్తే సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఈక్వల్ టు అండర్ రూట్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. సో 21 ఎస్ అవుతుంది. ఏ అంటే లెంత్ ఆఫ్ బీసీ, బి అంటే లెంత్ ఆఫ్ ఏసీ, సి అంటే లెంత్ ఆఫ్ ఏబి. కాబట్టి ఆ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి డెల్టా ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ 21 ఇంటూ 21 మైనస్ 14 ఇంటూ 21 మైనస్ 15 ఇంటూ 21 మైనస్ 13. ఓకే, సో ఆ విధంగా మనకు 21 ఇంటూ 7 ఇంటూ 6 ఇంటూ 8 అవుతుంది. సో సింప్లిఫై చేస్తే 84 వస్తుంది. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి 84. సో ఇప్పుడు మనకు డెల్టా ఈక్వల్ టు ఆర్ ఇస్ కాబట్టి మనకు 84 ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ 21. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు 84/21 అంటే 4 అవుతుంది. సో ఇప్పుడు హైట్ ఆఫ్ పారలోగ్రామ్ ఏజేఐఈ కూడా వచ్చింది. సో ఇప్పుడు మనకు ఈ
ఏజేఐఈ ప్యారలోగ్రామ్కి బేస్ ఏజే తెలుసు, హైట్ ఆర్ తెలుసు. కాబట్టి ఇప్పుడు ఏరియా ఆఫ్ షేడెడ్ రీజియన్ అంటే నథింగ్ బట్ ఏరియా ఆఫ్ ప్యారలోగ్రామ్ ఏజేఈఐ ఈజ్ ఈక్వల్ టు బేస్ ఇంటూ హైట్. సో బేస్ ఇంటూ హైట్ అంటే బేస్ జేఏ ఇంటూ హైట్ ఆర్. సో జేఏ వాల్యూ మనకు 65/14 వచ్చింది, ఆర్ వాల్యూ 4 వచ్చింది. సబ్స్టిట్యూట్ చేసుకుంటే సో దాన్ని సింప్లిఫై చేసుకుంటే 130/7. సో ఆల్మోస్ట్ 18.57. సో అది సో ఏరియా ఆఫ్ షేడెడ్ రీజియన్ ఈజ్ ఈక్వల్ టు 18.57 స్క్వేర్ యూనిట్స్. సో ఇది ప్రాబ్లమ్ సొల్యూషన్.